తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. వరుస ఫ్లాపుల్లో ఉన్న సాయి ధరమ్ తేజ్, ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ఖైదీ నెంబర్ 150 తర్వాత వివి వినాయకుల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇంటెలిజెంట్ రీసెంట్ గా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అవ్వగా, రిలీజ్ కి ముందు పెద్దగా అంచనాలు లేకుండా వచ్చినప్పటికీ ప్రీ రిలీజ్ విషయంలో మాత్రం సాయి ధరమ్ తేజ్ కెరీర్ బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఇంటెలిజెంట్ రిలీజ్ అయిన తర్వాత మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది అనుకున్న సినిమా టాక్ సినిమాపై తీవ్ర ప్రభావం చూపి ఏమాత్రం తేరుకోకుండా చేసింది. తొలి 3 రోజుల్లో కేవలం 3.15 కోట్ల షేర్ మాత్రమే అందుకున్న ఈ సినిమా కీలకమైన మండే టెస్ట్ లో తీవ్రంగా నిరాశపరిచింది. కేవలం 35 లక్షల షేర్ మాత్రమే 4వ రోజు వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద 3.47 కోట్ల షేర్ తో 4 రోజుల్లో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇక సినిమా తేరుకోవడానికి చివరి అవకాశంగా ఈ రోజు శివరాత్రి, రేపు వ్యాలంటైన్స్ డే ఉన్నప్పటికీ మిగిలిన సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా తేరుకోవడం కష్టమేనని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవరాల్ గా 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసిన ఈ సినిమా 28 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా, తొలి వారం అటు ఇటుగా 4 నుంచి 4.5 కోట్ల మధ్యలో షేర్ వసూలు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆ లెక్కను చూసుకుంటే టాలీవుడ్ చరిత్రలో ఈ మధ్య కాలంలో వచ్చిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఈ సినిమా ఒకటిగా చేరడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్పితే ఈ అపవాదును సినిమా సొంతం చేసుకోవడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు విశ్లేషకులు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.